హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక ఫుడ్ స్టాల్ను నడుపుతూ అతి తక్కువ ధరకే మంచి భోజనాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. ఇలా 13 ఏళ్లుగా ఆమె ఈ బిజినెస్కు సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబర్స్ ఫుడ్ వీడియోలు చేసి ఫుడ్ బాగుందని చాలా తక్కువ ధరకే అని చెప్పడంతో ప్రజలు కుమారి ఆంటీ బండి వద్దకు బారులు తీరారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ యూట్యూబ్ లైక్ కోసం ఆమెతో ఇంటర్వ్యూ చేయడం, బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 2 రోజుల క్రితం హీరో సందీప్ కిషన్ సైతం కుమారి ఆంటీ బండి వద్దకు వెళ్ళి తన సినిమా ఊరి పేరు భైరవకోన ప్రమోషన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దీని తర్వాత కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె బండి వద్ద ప్రజలు బార్లు తీరడమే కాక ట్రాఫిక్కి ఇబ్బందులను గురి చేశారు. దీంతో కుమారి ఆంటీపై హైకోర్టులో కేసు నమోదైంది. తాజాగా ఆవిడ ఫుడ్ ట్రక్ను పోలీసులు అడ్డుకున్న విషయం కూడా తెలిసిందే. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలు లేదని, వారి ఫుడ్ స్టాల్ వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వారి ట్రక్ను కూడా సీజ్ చేశారు. దీంతో కుమారి ఆంటీ పోలీసులపై ఫైర్ అయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియా వల్లనే జరిగిందని కొందరు అంటుండగా, ఇంకొందరు మాత్రం ఇది చాలా అన్యాయం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఘటనపై హీరో సందీప్ కిషన్ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కుమారి ఆంటీకి జరిగింది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అన్యాయం. చాలామంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచిన ఈమెను ఇలా చేయడం అన్యాయం. ఈ మధ్యకాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారత ఉన్న మహిళల్లో ఈమె కూడా ఒకరు. నేను, నా టీం ఆమెకు సపోర్ట్గా ఉంటాం. మేము చేయగలిగినంత వరకు ఆమె ఏమైతే చేయగలమో అది చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.